నేషనల్ క్రష్ రష్మిక మందన ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే ఇటీవలే రష్మిక విజయ్ దేవరకొండల ఎంగేజ్మెంట్ జరిగిందని జోరుగా చర్చ జరిగింది. అలాగే పుట్టపర్తికి విజయ్ వెళ్ళినప్పుడు ఆయన చేతికి రింగ్ కూడా కనిపించిందని, ఇది పక్కా నిశ్చితార్థం రింగ్ అని ప్రచారం జరిగింది. ఇదిలా ఉంటే పుట్టపర్తి నుంచి తిరిగి వస్తుండగా విజయ్ కుటుంబం ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. కొంతమంది రష్మికను ఎంగేజ్మెంట్ చేసుకోవడం వల్లనే గండం తప్పిందని చెప్తుంటే, మరికొంతమంది మాత్రం రష్మిక వల్ల విజయ్ కి ప్రమాదం ఉందని కూడా లేనిపోని రూమర్స్ వైరల్ చేశారు. అదే విధంగా ఇటీవల కాంతారా మూవీ విషయంలో కన్నడ ఇండస్ట్రీ రష్మిక మూవీస్ ను బ్యాన్ చేశారని నెట్టింట వార్తలు తెగ హల్చల్ చేశాయి. అయితే ముఖ్యంగా కన్నడ చిత్ర పరిశ్రమ తనను నిషేధించిందంటూ జరుగుతున్న ప్రచారంపై రష్మిక రియాక్ట్ అయింది. తన నెక్స్ట్ మూవీ తామా మూవీ ప్రత్యేక కార్యక్రమంలో మాట్లాడుతూ కన్నడ పరిశ్రమ తనపై బ్యాన్ విధించిందన్న వార్తలపై రష్మిక ఖండించారు. తనను ఏ ఇండస్ట్రీ నిషేధించలేదు. కొన్నిసార్లు అపార్థాల వల్ల ఇలాంటి పుకార్లు పుట్టుకొస్తాయని ఆమె క్లారిటీ ఇచ్చారు. ఇతరుల కోసం మనం జీవించకూడదని, మన పని మనం చేసుకుంటూ పోవాలని తేల్చి చెప్పారు. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కొలుగురి టీవీ.